హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో సీసీ వర్షన్స్లో అనుస్క్రిప్ట్ అనేది ఎందుకు పనిచేయట్లేదు అనేది మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేంటిది అంటే ఒక 32 బిట్కి సంబంధించిన వర్షన్లో తయారు చేసి ఉండడం, ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్లన్నీ కూడా 64 బిట్కి సంబంధించిన వర్షన్లో ఉండడం వల్ల కంపాటబిలిటీ ఇష్యూ వలన మనకి అవి అవ్వడం జరగడం లేదు. కాకపోతే మనం ఈరోజు చెప్పే ట్యూటోరియల్లో ఫోటోషాప్ 7 అనే దాంట్లో టైప్ చేసుకొని మనం ఫోటోషాప్ సీసీలో ఎలా యూజ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ముందుగా ఫోటోషాప్ 7 అనేది ఓపెన్ చేస్తున్నాను. సెవెన్ అనే సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అనేది తీసుకున్నాను. ఇక్కడ సంథింగ్ A4 పేపర్ అనేది తీసుకుందాం ఒకటి. మీకు అందరికీ మామూలుగా అర్థం అవడం కోసం అని చెప్తున్నాను. ఇక్కడ రిజల్యూషను, ఈ మోడ్ అనేది ఇక్కడ అంత పట్టించుకోకండి. మీరు మామూలుగా ఇక్కడ ఏంటిది అంటే మన ఉద్దేశం ఒక మ్యాటర్ని దీంట్లో పర్ఫెక్ట్గా టైప్ చేసుకొని మనం సీసీ వర్షన్లో ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ అయి ఉంది. దెన్ దీంట్లో మనం తెలుగు ఎలా టైప్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే అనుస్క్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేసుకొని తెలుగు అనేది టైప్ చేస్తాం. దీంట్లో ఈ అనుస్క్రిప్ట్ కొద్దిగా ఇది ఓపెన్ అవ్వడానికి ఇట్లా వీటన్నిటికీ కొద్దిగా లేట్ అవుతుంది. దెన్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పనిచేస్తుంది. కానీ ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా లేట్ అవుతుంది. Ctrl+Shift+Alt స్పేస్ కొట్టినప్పుడు ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారా, మీరు చూస్తున్నారు ఇది నేనేం చేశానంటే, మీరు చూస్తున్నారు తెలుగు గ్రాఫిక్ టచ్ అనే యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఇక్కడ టైప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాటర్ అంతా ఇక్కడి వరకు కన్వే అయిపోయింది. అంటే మీరు దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మన మ్యాటర్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది మొత్తాన్ని కూడా ఫస్ట్ చేసుకోండి. అంటే మీరు ఇదంతా ఓకే, ఇక మీరు మనం మార్చేది లేదు అనుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మ్యాటర్ని నేను మార్చాను, ఇంకా ఇది చాలు అనుకున్నాను, ఇలా ఉంచుకున్నాను. దీనిని నేను ఏం చేస్తున్నానంటే సేవ్ యాజ్ అనేది చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సేవ్ కొట్టినా పర్లేదు. ఇక్కడికి వచ్చేసినప్పుడు డెస్క్టాప్ మీద ఏం చేస్తున్నాను అంటే తెలుగు టైపింగ్ అని ఇన్ ఫోటోషాప్ 7 అనేది చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత నేను PSD ఫైల్లో సేవ్ చేసుకుంటున్నాను. PSD ఫైల్ కానీ టిఫ్ కానీ ఇట్లా ఏదైనా పర్లేదు. ఇక్కడ మనకేం కావాలి అని అంటే ఈ ఫార్మేట్ ఏంటది, దీని యొక్క మోడ్ అంటే CMYKలో ఉందా, RGBలో ఉందా, రిజల్యూషన్ 300లో ఉందా, 100లో ఉందా అన్నది నెసిటీ లేని థింగ్ అనమాట. జస్ట్ మనకి ఒక టైపింగ్ అనేది మనం ఆ సాఫ్ట్వేర్లో వాడుకోవాలి అని అంటే ఏంటది అన్నదే మనకు కావాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉన్న దానితో నేను దీనికి పూర్తిగా క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఫోటోషాప్ 7 అనే దాన్ని సీసీ వర్షన్ని ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఫైల్లో ఓపెన్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ డెస్క్టాప్లో ఏం చేస్తున్నాను అని అంటే మనకి ఏం కావాలో అది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ చేసుకున్నది ఉన్నది కదా, ఉన్నదాన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. మనం ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఈ మెసేజ్ ఏంటిది అంటే సమ్ టెక్స్ట్ లేయర్స్ మైట్ నీడ్ టు బి అప్డేటెడ్ బిఫోర్ దే కెన్ బి యూజ్డ్ ఫర్ వెక్టార్ బేస్డ్ అవుట్పుట్ అనమాట. డూ యూ వాంటెడ్ టు అప్డేట్ దిస్ లేయర్స్ నో అంటే ఎస్ కొట్టండి, ఇక్కడ అప్డేట్ కొట్టండి. అప్డేట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫాంట్స్ అనేవి దీనికి మారిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఇక్కడ ధరణి అనే ఫాంట్ ఉంది, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ ధరణి అనే ఫాంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రగతి అనే ఫాంట్కి చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చూసారా ఈ విధంగా. అంటే మనం డైరెక్ట్గా దీంట్లో టైప్ చేయలేకపోయినా అనుస్క్రిప్ట్తో మనం ఒకవేళ ముందుగానే ఒక డిజైన్ ఉండింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాంప్లెట్ కానీ ఒక ఇన్విటేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ ఒక డిజైన్ని మనం పూర్తిగా చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసినప్పుడు దీన్ని మనం ఈజీగా సెట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే టకటగా మనం ఇదంతా మార్చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఓరియంటేషన్ అనేది మనకి ఇలా ఉండకూడదు, మనం మార్చాలి అనుకున్నాం అనుకోండి, ఇలా మార్చేసాం. దీన్ని యాజ్ యూజువల్గా మళ్ళీ సేమ్ యాజ్కి తీసుకొచ్చుకుందాం. తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఇట్లా ఒక బ్యాక్గ్రౌండ్ వేయాలనుకున్నాం, లేదా దీనికి సంబంధించిన దాంట్లో ఒకటి ఏదైనా చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా యాడ్ చేద్దాం అనుకున్నాం. ఇక ఇవన్నీ కూడా మన రెగ్యులర్ ప్రాసెస్లో అనమాట ఇవి. అంటే వీటికి ఏం మార్పు ఉండదు. జస్ట్ మనం ఏంటిది అని అంటే టైప్ చేసిన దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా చేసుకోవడం కానీ లేకపోతే మనం ఇట్లా చేసుకోవడానికి కానీ చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ మిగతా టైంలో మనకి ఇబ్బంది ఉన్నా కానీ
సిసిలో ఏంటిది అని అంటే వర్క్ అనేది చాలా స్పీడ్గా జరిగిద్ది అనమాట. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా రఫ్గా నేను టగటగా చేసేస్తూ ఒక డిజైన్ లేఅవుట్ లాగా ఇట్లా చేసేస్తున్నాను. చూసారు ఈ విధంగా. అంటే ఈ వర్క్ చేసుకోవడానికి మనకి మంచి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఏంటిది అంటే టైపింగ్ ఒకటి మనకి ఆప్షన్ అనేది దీంట్లో రాదు. మనం ఏంటిది అంటే 7లో మొత్తం టైప్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు మీరు ఇక్కడికి ఇట్లా మొత్తం వర్క్ చేసామండి, మళ్ళీ కస్టమర్ వచ్చేసి నాకు ఏదో ఒకటి చేంజ్ చేయాలి అని అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారనంటే ముందు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మస్ట్ అండ్ షుడ్గా డెస్క్టాప్ మీద దీనికి సంబంధించిన ఒక ఫైల్ అనేది సేవ్ చేసుకోండి. దాన్ని మీకు వర్క్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయినప్పుడే దాన్ని డిలీట్ చేయడమో లేకపోతే మీరు డస్ట్బిన్లో వేసేయడమో ఏదో ఒకటి చేసుకోండి. కానీ బిఫోర్ దట్ మీకు కావాలి అనుకున్న టైం దాకా మాత్రం ఉంచుకోండి, దాన్ని ముందే తీసేది ఎప్పుడు కూడా. ఎందుకంటే మళ్ళీ ఏమైనా మార్చాలి అన్నా కానీ మార్చుకోవడానికి వీలుంటుంది. చాలా సింపుల్ వేలో మనం ఈరోజు చాలా సింపుల్ వేలో చూసారుగా ఎలా చేసామో. జస్ట్ దాంట్లో ఉన్న కాపీని అనేది దీంట్లో తీసుకొని మళ్ళీ ఫాంట్ మార్చుకోవచ్చు. మళ్ళీ మీకు అన్ని డౌట్ రావచ్చు, ఎలా అంటే ఈ ఫాంట్లు అన్నిటి వర్క్ అవుతుందా లేదా అంటాడు. ఇక్కడ చూడండి, నేను ప్రగతి కొట్టాను, పల్లవి బోల్డ్ కొట్టాను, క్రాంతి కొట్టాను, తర్వాత బ్రహ్మ కొట్టాను. చూడండి నాట్యమయూరి, ఇట్లా నాట్యమయూరి అనే కొడుతున్నాను. అన్నీ మారుతున్నాయా లేదా, మీకు ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం రాదు. కాకపోతే టైప్ చేసుకొని ఏమన్నా కరెక్షన్ ఉన్నప్పుడు చేయడానికి ఇబ్బంది అయింది. దాన్ని మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయి చేసుకున్న తర్వాత మీరు వర్క్ అనేది అవుట్పుట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం టైప్ చేసుకొని దాన్ని దీంట్లోకి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ట్యూటోరియల్లో మనం కోల్డ్రా అనే సాఫ్ట్వేర్లో ఎలా చేయొచ్చు, దాంట్లో ఇంకా 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, అవి ఎలా చేయొచ్చు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఫోటోషాప్ 7లో టైప్ చేసిన దాన్ని సీసీలోకి వచ్చినప్పుడు ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.